ఈ పేపర్ వచ్చి 10 ఇయర్స్ బిఫోర్ అండి. టి విక్రమార్కుడు సీరియల్ ద్వారా నేను ముందుకు వచ్చానన్నమాట. తర్వాత కాంచనగంగ సీరియల్, కలవారి కోడళ్ళు, బంధము, ఇలా కంటిన్యూ చెప్పుకుంటూ పోతే 14 సీరియల్. అప్పటికే నేను 14 సీరియల్స్ దాకా చేశానండి. నేను షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు షూటింగ్ డబ్బులు ఇస్తారని తెలియదండి నాకు. అరే పేమెంట్ ఇస్తారా, రోజుకి ఇంత ఉంటుందా, లేకపోతే ఇన్ని రోజులు చేస్తే ఇంత పేమెంట్ వస్తుందా, నాకు అసలు అప్పుడైతే ఆ విషయం తెలియదు. నేను షూటింగ్ చేసేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు అడిగారు, విజయ్ మీకు పేమెంట్ ఇచ్చారా అంటే, దీనికి డబ్బులు ఇస్తారా అని అడిగాను. ఓ పిచ్చి పిల్ల, నీకు డబ్బులు ఇవ్వడం ఏంటి, చేసేదే డబ్బుల కోసము, డబ్బులు ఇస్తాను వెళ్ళి అడిగి తెచ్చుకోని అన్నారు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్టార్ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు కదా? సో నేనైతే ఒక మంచి బ్లాగ్ తోటి నేను మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అనుకుంటున్నారా? చాలామంది వీడియోలో నన్ను అక్క మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు, మాతో కొంచెం షేర్ చేసుకోవచ్చు కదా అని అడిగారండి. సో నేను ఈరోజు అయితే బ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. ఇండస్ట్రీకి నేను ఎప్పుడు వచ్చాను అంటే 97లో వచ్చానండి. ఎందుకు వచ్చాను ఏంటి అన్నది మరో బ్లాగ్లో మీకు మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడైతే నా జర్నీ ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాను. సో నేను అప్పుడు బోయినపల్లిలో ఉండేదానండి. బోయినపల్లి అంటే సికింద్రాబాద్ దగ్గర ఉంది. దాని తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్తూ ఉండేవారు జాబ్ చేస్తూ, నేను పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండేదాన్ని. అప్పుడు ఒక చిన్న కిరాణీ షాప్కి వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ షూటింగ్ ఏదో జరుగుతుంటే ఒక మేకప్ అయిన ఎవరో వచ్చి షాప్ దగ్గరికి వచ్చి ఏదో సిగరెట్ ఏదో తీసుకుంటున్నారైనా. బట్ నన్ను చూసి వాళ్ళు చేసే సినిమాలో హీరోయిన్కి ఫ్రెండ్ కోసం వెతుకుతున్నారంట. ఆ టైంలో నన్ను చూసి ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి అయితే మనకు బాగా సూట్ఫుల్ అవుతుంది క్యారెక్టర్, కానీ నా వెనకాలే ఫాలో అవుతూ మా ఇంటి దగ్గరికి వచ్చారండి. మా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను అడిగారనమాట, అమ్మ సినిమా ఉంది మీరు చేస్తారా అని. సో తప్పకుండా చేస్తానండి అని అన్నా. ఆ మాట కూడా ఎందుకు అన్నాను అంటే, ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే ఒక మూవీకి హీరోయిన్గా వివి సత్యనారాయణ గారు నన్ను అడిగారనమాట. అప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయి 1 మంత్ అనమాట, ఆషాఢ మాసం. వదిలేమ్మా సినిమాలో గట్టాలని చూద్దాంలే అనేసి మా నాన్నగారు వద్దు అని చెప్పారు. సరే వద్దన్నారు కదా నేను డ్రాప్ అయిపోయా. తర్వాత పరిస్థితిని బట్టి నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీ మీకు చెప్పాను కదా ఇప్పుడు, అలాగే నేను ఏదో ఒక రెంట్ హౌస్లో ఉంటుంటే ఈ షూటింగ్కి వెళ్ళే అతను నన్ను చూసి నెంబర్ తీసుకుని ఫాలోఅప్ అయితే చేస్తానని చెప్పాను కదా. సో అప్పుడు నన్ను వివి సత్యనారాయణ గారు చాలా బాగుంది సినిమా ఒకటి చేశారు కదండి, అది మా పెద్దనాన్న గారి ఇంట్లో చేశారనమాట. అది చూస్తూ ఉండేదాన్ని లొకేషన్లో. దాని తర్వాత మూవీ హీరోయిన్గా అడిగారు, వద్దన్నారు కదా ఆగిపోయింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితిని బట్టి నేను హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాను. అలా ఉంటూ జర్నీలో ఇలా షాప్ దగ్గర ఆయన చూస్తారు కదా, సరే చేస్తామమ్మా అంటే చేస్తానని చెప్పాను. మార్నింగ్ ఫంక్షన్ సీన్ ఉంది, ఒక గాగ్రా లాంటి డ్రెస్ తెచ్చుకోవాలమ్మా అన్నారు. సరే అని తీసుకొని మా వారికి రిక్వెస్ట్ చేసి చెప్పాను. ఎందుకంటే నా ఒక్కదానితో ప్రయాణం అవ్వదు. బట్ మా వారు ఫస్ట్ ఇంకా నీకు పిల్లలు ఉన్నారు కదమ్మా, మరి కుదరదు, ఎవరు సపోర్ట్ లేరు కదా అన్నారు. సరే మొత్తం మీద బతిమాలికి ఒకసారి అయితే మిస్ అయిన ఛాన్స్ మళ్ళీ ఎందుకు వదులుకోవాలని ఆయన కొంచెం రిక్వెస్ట్ చేసుకొని మొత్తం మీద నాకు సపోర్ట్ ఇచ్చారు. ఆ షూటింగ్కి గాగ్రా తీసుకొని సీన్ చేయడానికి వెళ్ళాను. కానీ ఫస్ట్ టైం నేనైతే డైలాగ్ చెప్పడానికి ఎంత భయపడ్డానంటే, ఈ బాడీ అంతా షివర్ అయిపోయావో, స్వెట్టింగ్ వచ్చేసి ఇంతమంది జనాన్ని ఒకేసారి చూసేసరికి నాకు మామూలు టెన్షన్ అనిపించలేదు అనమాట. ఒక డైలాగ్ ఇచ్చారు, ఆ ఒక డైలాగ్ చాలాసార్లు అనుకుంటూ ఉండేసరికి నా టెన్షన్ చూసి వాళ్ళు ఏమన్నారంటే, ఈసారి డైలాగ్ వద్దామా, నెక్స్ట్ మూవీ ఉంటే చేతిగానని ఆ డైలాగ్ మార్చేశారు. సో ఆ సినిమా పేరు వచ్చి సంధ్య. అందులో హీరో వచ్చి బాలాదిత్య గారు. ఆ హీరోయిన్కి నేను ఫ్రెండ్గా చేశాను ఫస్ట్ మూవీ. సో మీకు దానికోసం నేను పిక్ కూడా దాచిపెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇందులో బాలాదిత్య హీరో, తర్వాత గాయత్రి అని హీరోయిన్, పక్కన ప్రీతి నిగమ గారు అనేసి మీకు తెలుసు, చాలా సీరియల్స్ చేశారు. వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో చేశాను. సో గాయత్రి అని చెప్పాను కదా, ఈ అమ్మాయి అనమాట. నా ఫస్ట్ మేకప్ అండి, చూసారు ఎంత బక్కగా ఉన్నానో. మేకప్ కూడా ఫస్ట్ టైం వేయడం వల్ల ఏదో బూడిద రాసుకున్నట్టుగా నాకే అలా ఫీల్ అనిపించింది. నా మెమొరీ అనమాట. ఇది దాచుకోవడం పాటు నా ఆల్బంలో పెట్టుకున్నాను. నా ఆల్బమ్ స్టోరీ మళ్ళీ ఇంకొక బ్లాగ్లో చూపిస్తాను. బట్ ఇది ఇంతవరకు. ఇలాగే నేను ఇండస్ట్రీకి ఎలా వచ్చాను అనేసి ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే, సేమ్ మీకు ఎలా చెప్తాను, ఒక సినిమా హీరోయిన్కి ఫ్రెండ్ అడిగారని, ఒక టెలిఫిలింకి నేను అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు 10 ఇయర్స్ బిఫోర్ నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. తర్వాత నేను ఎలా వచ్చానంతా కూడా మెన్షన్ చేశాను. అయితే అప్పుడు అందరికీ తెలియదు కదా, ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్ వచ్చింది కాబట్టి కింద కామెంట్స్ పెట్టడం వల్ల నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఇదంతా నా ఇంటర్వ్యూ అన్నమాట. అప్పుడు నేను ఇండస్ట్రీకి ఎలా వచ్చాను, ఏ క్యారెక్టర్ చేశాను, ఎలా ఏంటి అన్నది ఇదన్నమాట. పేపర్కి వచ్చినప్పుడు వీడియోస్ అంటే చూస్తాను. నాకు అప్పుడైతే హ్యాపీ అనిపించింది. ఇప్పుడంటే 10 ఇయర్స్ బిఫోర్. ఓకే. సో 2007లో వచ్చానని చెప్పాను కదా, అప్పటి నుంచి చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ
ప్రతి హీరోకి లవర్గా, ప్రతి హీరోయిన్కి ఫ్రెండ్గా చేసుకుంటూ ఈటీవీలో పడ్డాను. ఆ ఈటీవీలో ఏమైందంటే భక్తి విక్రమార్కుడు అని ఒక సీరియల్ వచ్చిందండి. ఆ సీరియల్లో ఒక హీరోయిన్ బొంబాయి అమ్మాయి ఎక్కడో, బట్ ఆ అమ్మాయి రీప్లేస్ క్యారెక్టర్కి సుమన్ గారు ఎవరో ఎందుకు చేయడు, మన రామోజీ గారు అబ్బాయి మన విజయ ఉంది కదా హీరోయిన్ కింద అమ్మాయిని పెట్టుకోండి అనేసి నాకు సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి పెద్ద పెద్ద క్యారెక్టర్స్, ఇంకా జీ తెలుగు, మా టీవీ అన్ని క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను. బట్ బాగా డైలాగ్ చెప్పిన క్యారెక్టర్ వచ్చి కాంచనగంగా అని మా టీవీకి వచ్చిందండి సీరియల్. తర్వాత వచ్చి మా ఇంటి ఆడపడుచు ప్రభాకర్ గారు హీరో, సమీరా గారు హీరోయిన్. వాళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ కింద మంచి క్యారెక్టర్ చేశాను. తర్వాత జీ తెలుగులో మంగమ్మ గారి మనవరాలని హీరోయిన్కి పిన్నిగా చేశాను. అక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయ్యి అష్టాచమ్మ సీరియల్కి పికప్ చేసిందనమాట. బట్ ఆ క్యారెక్టర్ అయితే మీ అందరికీ నోటేడే. ప్రసన్నగా మీ ముందుకు వచ్చాను. ప్రతి సీరియల్ కూడా హీరోకి హీరోయిన్కి మదర్గా చేసుకుంటూ నా టాలెంట్, నాకెవరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదండి, నేను ఎందుకు చేయలేను, నాకేం తక్కువ, అందరూ చేస్తున్నారు నేను కూడా చేయగలుగుతానని నా మీద నాకు కాన్ఫిడెన్స్, నా మీద నాకు నమ్మకం పెట్టుకొని ఆ సీరియల్ కూడా నాకు అంత పెద్ద క్యారెక్టర్ ఇస్తే నేను చేయలేనేమో అనుకున్నాను. బట్ మా డైరెక్టర్ గారు గోవింద్ గారు మీకు అష్టాచమ్మతో పాటు కార్తీక దీపం సీరియల్ చెప్తే అర్థమవుతుంది. కార్తీక దీపం సీరియల్ గుప్తా వెంకటేశ్వర గారు అని ఆ సీరియల్ ఆ క్యారెక్టర్కి నేను బాగా సెట్ అవుతాననేసి నన్ను ఇంట్రొడ్యూస్ చేసి పెద్ద ఒక 50 ఎపిసోడ్ అని తీసుకున్నారు ఫస్ట్. అది 680 ఎపిసోడ్ వరకు నాకు గుర్తింపు తీసుకొచ్చిన క్యారెక్టర్. ఇక తర్వాత నుంచి ప్రతి సీరియల్లోనూ ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క పేరు దొరుకుతున్నా మీ ముందుకు వస్తూనే ఉన్నాను, మీ అందరినీ అలరిస్తూనే ఉన్నాను. సో ఇది అయితే తీసింది 2013 అండి, 13వ సంవత్సరం అనమాట. చూడండి, ఇవన్నీ నాకు స్వీట్ మెమరీ కింద అన్నీ దాచుకున్నాను. 2013వ సంవత్సరంలోనే ఆల్రెడీ నాకు ఇండస్ట్రీకి ఎలా వచ్చానని ఇంటర్వ్యూ ఇచ్చేసారనమాట. సో ఇప్పుడు మొత్తం నేను ఎలా అయితే వచ్చాను ఏంటన్నది మీ అందరితో షేర్ చేసుకోవడం కోసమే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. అలా వచ్చిన కొత్తలో చిన్న చిన్న క్యారెక్టర్స్తో పాటు ఇటు చూడండి, సతీ సావిత్రి అని ఒక అప్పట్లో తెలంగాణ ఆల్బమ్స్ బాగా చేశారు అన్నట్టు. ఇందులో ఒక క్యారెక్టర్ చేశాను నేను. ఇవన్నీ నేను చాలా ఇష్టంగా దాచుకున్నాను. ఇప్పుడంటే ఎక్కువైనాయి, అలానే సేమ్ తీసి పక్కన పెట్టలేదండి. ఇదిగోండి మల్లన్న మేడలమ్మ కళ్యాణం అని ఇదొక క్యారెక్టర్. ఇందులో తోటికోడల కింద చేసాము. అందరూ ఆల్రెడీ మీకు అందరూ తెలుస్తున్న సీనియర్ ఆర్టిస్ట్లే. ఇది మల్లన్న మేడలమ్మ కళ్యాణం, థర్డ్ పార్ట్. ఇది ఇందులో ఇక్కడ ఉంటాను. ఇది కూడా మల్లన్న మేడలమ్మ పార్ట్ 1 అండి. ఇందులో వచ్చి పైన ఉంటాను. అప్పట్లో ఎక్కువ సీడీస్ వచ్చాయి అన్నమాట, అలాగే దాచుకున్నాను. ఇది చూడండి, ఇది ఒక వచ్చిన కొత్తలో నేను హీరోయిన్గా చేశానని చెప్పాను కదా, అప్పుడు ఫస్ట్ పిక్ అన్నమాట. ఈటీవీ ప్రాజెక్టు భక్తి విక్రమార్కుడు మంచి మెయిన్ రోల్, నేనంటూ గుర్తింపు తెచ్చుకొని ఒక ఆర్టిస్ట్గా విజయ్ అనేది బయటకు వచ్చిందంటే ఫస్ట్ ఫోటో అన్నమాట ఇది. అంటే ఫస్ట్ ఫోటో అంటే షూటింగ్ తరపున అక్కడ చేశాను. తర్వాత హీరోయిన్గా మెయిన్ లీడ్ చేసుకుంటూ నేనంటూ డైలాగ్ నేర్చుకుని డైలాగ్స్తో పాటు కంటిన్యూ అయ్యాను ఫస్ట్ సీరియల్లో ఫోటో ఇది. అవన్నీ నా స్వీట్ మెమరీగా దాచుకున్నాను. అలాగే అమ్మవారి ఫొటోస్ కూడా, అమ్మవారు వీడియోస్ కూడా నేను చాలా చేశాను. బట్ కొన్ని అయితే నా దగ్గర ఉన్నాయి, కొన్ని అయితే మిస్ అయిపోయినాయండి. కానీ ప్రతి ఒక్కటి నేనైతే చాలా మెమొరీగా దాచుకున్నాను. అలా నా జర్నీ అలా స్టార్ట్ అయ్యిందన్నమాట. అప్పటి నుంచి కూడా సీరియల్స్, సినిమాలు ఆల్రెడీ నేను కూడా కొన్ని నోటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, నోటెడ్ లేని ఉన్నవి. 100 పిక్చర్స్ దాకా చేశాను నేను, 100 సినిమాలు దాకా. క్యారెక్టర్ గుర్తింపు అనేది మన చేతుల్లో ఉండదు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా మనకి చిన్నపాటి అదృష్టం కూడా ఉండాలండి. ఆ అదృష్టం కూడా మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. అంటే చాలామంది ఆర్టిస్టులుగా వస్తారు, చాలామంది చెయ్యాలన్న తపన ఉంటుంది, బట్ అదృష్టం అందరికీ రాదు. ఎక్కడో నాకు కూడా కళమ్మ తల్లి దగ్గర సేవ చేసుకునే అవకాశం, నేను షూటింగ్స్ ఇవన్నీ చేసుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. అది కూడా మీ అందరి బ్లెస్సింగ్ తోటి ఆ రోజు నుంచి 2007వ సంవత్సరం నుంచి ఈ రోజు 2024వ సంవత్సరం నేను అడుగు పెడుతున్నాను. కంటిన్యూ అయ్యాను అంటే ప్రతి క్యారెక్టర్లోని మిమ్మల్ని అలరించారంటే మీ అందరి బ్లెస్సింగ్ ఇవ్వండి. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇలా చెయ్యి అలా చెయ్యి నాకు ఎవ్వరు గైడెన్స్ లేదు, నాకు నేనే. బట్ షూటింగ్ అంటే నాకు తెలీదు, నేను మీకులాగే జనరల్గానే అందరితో పాటు ఉండే మనిషిని. బట్ షూటింగ్ అంటే ఫస్ట్ భయపడ్డాను, తర్వాత నుంచి నాకు నేను గైడెన్స్ చేసుకుంటూ చేయగలుగుతాను అనేసి 1-2 సార్లు అనుకుంటూ అలా చేసుకుంటూ ఈరోజు ప్రతి క్యారెక్టర్లో పేరుతోటి మీ ముందుకు వస్తూ ఉన్నాను అన్నమాట. మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. ఈ పేపర్ వచ్చి 10 years బిఫోర్ అండి నా కెరియర్ స్టార్ట్. ఇదిగో చూడండి, ఇక్కడ పేపర్కి వచ్చింది. భక్తి విక్రమార్కుడు సీరియల్ ద్వారా నేను ముందుకు వచ్చాను అనమాట. తర్వాత కాంచనగంగ సీరియళ్ళు, కలవారి కోడళ్ళు, బంధము,
ఇలా కంటిన్యూ చెప్పుకుంటూ పోతే 14 సీరియల్. అప్పటికే నేను 14 సీరియల్స్ దాకా చేశానండి. చేసిన తర్వాత నేను తెలంగాణ వాడంటే నాకు అసలు తెలియదు. అలాగే తెలంగాణలో నేను ఒక 20 ఎపిసోడ్స్, అవి ఒక్కొక్క కంటెంట్ అనమాట. అలాగే 20 ఆల్బమ్ చేశారనమాట. అంటే మందమర్రి, తర్వాత తెలంగాణ గోదావరికని, అవన్నీ కొన్ని పేర్లు ఉన్నాయి. తెలంగాణలో కొంచెం మనకి గోదావరికని, సింగరేణి, మందమర్రి, అలా కొన్ని పేర్లు ఉన్నాయండి. ఆ లొకేషన్కి ఫస్ట్ టైం నేను వెళ్ళి ఎన్నో వీడియోస్ చేశాను. తెలంగాణ చాలా వరకు వర్డ్స్ కూడా మాట్లాడడం కూడా వచ్చింది. ఆ వీడియో ద్వారాగా నాకు వచ్చింది, లేకపోతే నాకు తెలియదు, ఆంధ్ర అమ్మాయిని కాబట్టి. సో అప్పటి నుంచి నాకు చెప్పాను కదా మీకు 100 సినిమాలు చేశాను అని. అప్పటికి నేను 90 సినిమాలు చేశానండి. తర్వాత ఇప్పటికంటే ఇంకా పెరిగినాయి, బట్ మీకు 100 మూవీస్ అని చెప్పాను, 100 కన్నా ఎక్కువే చేశాను అండి. తర్వాత ఆ టాలెంట్ అంటూ ఉంటే, మనకు అదృష్టం ఉండి టాలెంట్ అంటూ ఉంటే ఎక్కడైనా అవకాశాలు ఉంటాయండి. నాకు ఇప్పుడు తెలిసి చెప్పడం కాదు, నేను ఏదైతే మాటలో చెప్పానో 10 ఇయర్స్ బిఫోర్ నేను పేపర్ కూడా అప్పుడు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అనమాట. చూడండి, ఇక్కడ టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ముందడుగు వేయచ్చు అనేసి. సినిమాల కన్నా సీరియల్లోనే ఎక్కువ బిజీ అవుతారు, మక్కువ చూపిస్తారని కూడా నేను చెప్పాను. సో చూసారా, ఈరోజు ఈ అవకాశం వస్తుందని నాకు తెలియదు. చాలామంది అడగడం వల్ల ఇవన్నీ దాచుకొని నా స్వీట్ మెమరీతో మీతో షేర్ చేసుకోవాలనేసి ఇది నాకు ఉపయోగపడింది అనమాట. బట్ అప్పుడు చెప్పేస్తేనే పక్కన పెట్టేస్తే అయిపోయింది. ఇప్పుడు ఈ వ్లాగ్ ద్వారాగా నేను మీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, షూటింగ్ అనేది చాలా వరకు టైమింగ్ అనేది ఉండదండి మాకు. మార్నింగ్ ఎప్పుడు వెళ్తామో, నైట్ ఎప్పుడు వస్తామో తెలియదు. బట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఒక బాబు పాప చెప్పాను కదా, మా వారు ఎంత కష్టమైనా సరే ఆఫీస్కి వెళ్ళి వచ్చి మరి పిల్లల్ని ఎంత గైడెన్స్గా చూసుకున్నారంటే, నేను షూటింగ్లో ఉండేదాన్ని కాబట్టి అప్పుడు చిన్న క్యారెక్టర్ చేసుకుంటూ నెలకి 30 రోజులు అయితే నేను 45 డేస్ వర్క్ చేసేదాన్ని. అందులో 30 రోజులు ఈటీవీ సీరియల్స్, ప్రతి హీరో హీరోయిన్కి అందరికీ ఫ్రెండ్ క్యారెక్టర్ మెయిన్లీ 30 రోజులకి 45 డేస్ వర్క్ అని చెప్పాను కదండి. 45 డేస్ వర్క్ ఎలాగంటే, 30 రోజులకి అంత బిజీగా ఉండేసరికి హాఫ్ డే అక్కడ, హాఫ్ డే ఇక్కడ, అంటే 15 డేస్ వర్క్ ఎక్కువ చేసినట్టుగా ఒక ఫీల్ అనమాట. రోజుకి రెండు సీరియల్స్, మార్నింగ్ అక్కడ, ఈవినింగ్ ఇక్కడ, అలా ఫుల్గా టైడ్ అయిపోయిందండి. అప్పట్లో షూటింగ్స్ అన్నీ కూడా రామోజీ ఫిలిం సిటీలో జరిగేది. జర్నీ వచ్చి బోయినపల్లి నుంచి అక్కడికి 1.5 అవర్ పట్టేది జర్నీ, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా సరే. సో ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయేది. ఈలోగా మా పిల్లలకి ఏం కావాలి, వాళ్ళ ఫుడ్, వాళ్ళ స్కూలు, బట్టలు వాషింగ్, ఐరన్, ఏ టు జెడ్ మా వారే చేసుకొని చాలా కష్టపడి నాకు చాలా చాలా సపోర్ట్ చేసి, సరే అవకాశం అందరికీ రాదు కదా, నీ మాట నెగ్గించుకున్నావు, మొత్తం మీద నువ్వు నిలబడ్డావు, నువ్వంటూ ఒక పేరు సంపాదించుకున్నావు, ఈరోజు విజయ అంటే ఒక గుర్తింపు సంపాదించుకున్నావు అనేసి మా పిల్లలు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు ఉండుంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. బట్ మా నాన్నగారు వాళ్ళందరూ కూడా, మా వదిన వాళ్ళందరూ, ఓకే మా చెల్లి, మా ఆడబడుచు ఒక ఇండస్ట్రీలో ఉందని వాళ్ళు కూడా కొంచెం బ్లెస్సింగ్, హ్యాపీనెస్ వాళ్ళకి. బట్ నా తరపు నా ఫ్యామిలీ, పిల్లలకి, మా హస్బెండ్ కూడా అందరూ చూస్తుండంటే, నేను పెద్దగా చదువుకోలేదు, ఆల్రెడీ మీకు చెప్పాను. చదువుతోటి షూటింగ్స్కి, జాబ్కి సంబంధం లేదని మరొకసారి చాలామంది నాకు సపోర్ట్ అనేవారు. తెలివితేటలు ఉండో, లేకపోతే లక్కు, అదృష్టం ఉంటే అన్నీ కలిసి వస్తాయని. బట్ ఈ అన్నిటికన్నా కూడా మన మీద మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఒకటి, మనం ఎందుకు చేయాలని కృషి, పట్టుదల ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఏది సాధించలేదని ఇప్పుడు మైనస్ అనుకోవద్దండి. మనం ఏమైతే గోల్ అనుకుంటాం అది ఖచ్చితంగా సాధిస్తాం. బట్ అది నా విషయంలో మాత్రం జరిగింది. నేను ఎందుకు చేయలేను, ఎందుకు రాదని మాత్రం ప్రతిదీ 1-2 సార్లు పట్టుకొని ఈరోజు నాకన్నా పెద్దవాళ్ళు, సారు, మేడం అనే పొజిషన్ వాళ్ళతోటి వాళ్ళని దాటి ఈక్వల్గా క్యారెక్టర్ చేసుకునే రేంజ్కి నాకు ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేసిందండి. దీనికి నాకు ఎక్కువ డైరెక్టర్స్, మేనేజర్స్ బాగా నాకు ఫుల్ సపోర్ట్. ఒక 4-5 కంపెనీలకి పర్మనెంట్ ఆర్టిస్ట్ని అయిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళ అంత సపోర్ట్ నాకు. కార్తీక దీపం సీరియల్ ప్రొడక్షను, తర్వాత శ్రీరామ్ గారు అనేసి మీకు ఆల్రెడీ ప్రతి సీరియల్స్ జీ తెలుగులోనే గట్రా వస్తుంటారు, ఆయన ప్రొడక్షను, అన్నపూర్ణ స్టూడియో ఆయన ప్రొడక్షను, తర్వాత వచ్చి అంజన్ ఆర్ట్స్ అని ఆయన ప్రొడక్షను, తర్వాత ఇంకొక వచ్చి ఆ ఒక్కటి అడగని ప్రవీణ్ చంద్ర గారు, ఇంటూరు వాసు ఎంటర్టైన్మెంట్ అనేసి, ఇలాగ 4-5 కంపెనీలకి నిరుపమ్ ప్రాజెక్ట్ నిరుపమ్ గారు ఇండస్ట్రీకి చంద్రముఖి సీరియల్కి వచ్చారు కదా, ఆ రోజు నుంచి ఈ రోజు మా టీవీ సీరియల్, పల్లెకీల పెళ్లి కూతురు సీరియల్ వరకు కంటిన్యూగా చేస్తూనే ఉన్నా. బట్ ఇప్పుడు సత్యభామ సీరియల్ ఒక క్యారెక్టర్ అడిగారు, నాకు డేట్స్ కుదిరితే డ్రాప్ అయ్యాను. 1-2 సీరియల్ అయిన డేట్లు లేక మిస్ అయ్యాను. అలాగే నాకు ఫ్యామిలీ సర్కిల్ అయిపోయి ఈరోజు ఇంతలాగా బిజీ షెడ్యూల్లో కూడా నేను చిన్నగా మీ అందరికీ కనిపిస్తున్నానంటే ఇదంతా మీ అందరి బ్లెస్సింగ్ అనండి. చాలామంది చెప్తారు కదా, అది ఎంతో ఇష్టం ఉంటే తప్ప కానీ, ఎంతో వాళ్ళకి పేరు వస్తే తప్ప కానీ చెప్పుకోలేరండి. ఎందుకంటే ఆ అనుభూతి అనేది ఉంటుంది కదా. అది డబ్బున్న వాళ్ళకంటే ఈజీ అవ్వచ్చు, సర్కిల్ ఉంటే ఈజీ అవ్వచ్చు. ఏవీ లేని వాళ్ళకి నిలబెట్టారని అంటే అది ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా ఎప్పుడూ మర్చిపోకూడదు.
నాకు అంత పెద్ద ప్లాట్ఫామ్ ఈ బుల్లితెర మీద నాకు దొరికిందండి. సో నాకు కంటిన్యూగా జర్నీ అవుతూనే ఉన్నాయన్నమాట. ఎన్ని సీరియల్స్ అంటే దగ్గరగా ఒక 25 సీరియల్స్ వరకు చేశాను. అది కూడా మెయిన్ క్యారెక్టర్స్. ప్రతిదీ హీరో హీరోయిన్కి మదర్. ఆల్రెడీ మీకు అన్ని సీరియల్స్ తెలుసు. అన్ని సీరియల్స్ జెమినీ, జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ అన్ని ప్రాజెక్టులు నన్ను ఆదరించారు. నాకు చాలా బ్లెస్సింగ్ ఇచ్చారు. ఇంతకన్నా ఏం కావాలండి. అంటే ఒకేసారి మనకి రావాలంటే ఈ పొజిషన్కి రావడానికి నాకు 17-18 సంవత్సరాలు పట్టిందండి. ఈ విజయ అనే పేరు గుర్తింపు బయటికి రావడానికి. ఇదంతా నా ఇంట్లో నా పిల్లలు, నా హస్బెండ్ ఫుల్ సపోర్టు. దానికి తగ్గట్టు వాళ్ళు నాకు ఛానల్ వాళ్ళు లేకపోతే సీరియల్ ప్రొడక్షన్ వాళ్ళు నాకు అన్ని అవకాశాలు ఇచ్చారు. బట్ దాన్ని ఎక్కడ కూడా నేను మైనస్గా చేసుకోకుండా వాళ్ళు ఏది చెప్పినా చాలా బాధ్యతగా చేశాను. అందుకే వాళ్ళందరూ నాకు ఇష్టము. బట్ మీ అందరితో పాటు వాళ్ళందరూ ఎప్పుడు బాగుండాలి, ఇలా నాలాంటి వాళ్ళు ఎంతోమందికి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాతో పాటు మీ అందరూ కూడా మీ అందరి లైఫ్లో కూడా మీరు ఏమైతే అనుకున్నారో మంచి సంకల్పంతో అనుకోండి. మీరు ఏమనుకున్నా సరే అవన్నీ సాధించగలుగుతారు. దానికి నేను హామీ ఇవ్వగలుగుతాను. ఎందుకనంటే పట్టుదల ఫస్ట్. నేను చేయగలుగుతాను అన్న పట్టుదలే మెయిన్. దాన్ని పెట్టుకుని తర్వాత భగవంతుడి సంకల్పం ఉంటే ప్రతి పని మంచిగా ముందుకే జరుగుతుందండి. నాకు ఎవరు సపోర్టు లేదు. ఎంతమంది ఉన్నా మనలో మనకి నమ్మకం ఉండాలి ఫస్ట్. దాని తర్వాత ఎవరండి. కెమెరా ముందు వర్క్ చేయాలంటే నా రిలేషన్ ఎవరు రారండి. ఒక డైలాగ్ చెప్తే అది నేను ఎందుకు చెప్పాలనే తపన ఉండాలి ఫస్ట్ మనకి. అలా అనేసే నేర్చుకున్నాను. బట్ నాకు అలాగే జరిగింది. నేను షూటింగ్ అంటే చాలా ఇష్టంతో చేస్తాను, చాలా ఎంజాయ్ చేస్తాను, చాలా సరదాగా ఉంటాను. నాకు సపోర్టింగ్ కూడా అంత బ్లెస్సింగ్ ఇస్తారనమాట. అందుకే నేను ఆ షూటింగ్ అంటే చాలా ఎంజాయ్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే నేను షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు షూటింగ్ డబ్బులు ఇస్తారని తెలియదండి నాకు. అరే పేమెంట్ ఇస్తారా, రోజుకి ఇంత ఉంటుందా, లేకపోతే ఇన్ని రోజులు చేస్తే ఇంత పేమెంట్ వస్తుందా, నాకు అసలు అప్పుడైతే ఆ విషయం తెలియదు. నేను షూటింగ్ చేసేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు అడిగారు, విజయ్ మీకు పేమెంట్ ఇచ్చారా అంటే దీనికి డబ్బులు ఇస్తారా అని అడిగాను. ఓ పిచ్చి పిల్ల, నీకు డబ్బులు ఇవ్వడం ఏంటి, చేసేదే డబ్బుల కోసము, డబ్బులు ఇస్తాను వెళ్ళి అడిగి తెచ్చుకొని అన్నారు. తర్వాత నేను ఫోన్ చేసి ఫాలోఅప్ చేస్తే అప్పుడు నాకు ఫస్ట్ పేమెంట్ అయితే రాలేదు. నేను ఫ్రీగా చేసినట్టే. బట్ నాకు చిన్నది ఎక్స్పీరియన్స్ అయిందనమాట. షూటింగ్ అంటూ చేస్తే మనకు డబ్బులు వస్తాయి ఓకేని. అప్పుడు కొంచెం నాకు తెలుసుకున్నది. తర్వాత ఇప్పుడు కొంచెం మొత్తం ఇంకా అర్థమైందనమాట. షూటింగ్స్ అంటే ఎలా ఉంటాయి, ఏంటి, పేమెంట్ ఎంత మాట్లాడాలి, ఎలా వెళ్ళాలని చిన్న గైడెన్స్ తెలిసింది. చెప్పేది నాకు ఏదో పెద్ద తెలుసని కాదు. నా కష్టం, నా ఇష్టం, నేను ఇండస్ట్రీకి ఎలా వచ్చాను, ఎప్పుడు వచ్చాను అన్నది మీతో అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే షేర్ చేసుకున్నాను. ఇవన్నీ నా చిన్న ఇండస్ట్రీకి వచ్చిన స్వీట్ మెమరీస్ అనమాట. ఇంతవరకునండో ఇంకా ఉంది. ఇంకా ఏంటనుకుంటున్నారా, బయోపిక్ అంటారు కదా, ఇది నా ఆల్బమ్ అనమాట. దీన్ని మరో వ్లాగ్లో మీకు చూపిస్తాను. నేనేంటి అన్నది అప్పుడు చూపిస్తాను మీకు. సో నాకు ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నన్ను బ్లెస్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోద్దు. విజయ స్టార్ ఆఫీషియల్.